అల్బేనియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. ట్రంప్ అల్లుడు కుష్నర్కు చెందిన అఫినిటీ పార్ట్నర్స్ సంస్థ చేపట్టిన విలాసవంతమైన తీర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాజధాని తిరానాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకొచ్చి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇక ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారుతోంది. కుష్నర్కు చెందిన అఫినిటీ పార్ట్నర్స్ సంస్థ అల్బేనియా దక్షిణ తీరంలోని సమీప ప్రాంతాల్లో విలాసవంతమైన రిసార్ట్స్, హోటళ్లు, విల్లాలు, యాచ్ మరీనాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇక ఈ ప్రాజెక్టు విలువ సుమారు 1.4 నుంచి 1.6 బిలియన్ యూరోల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణం దెబ్బతింటుందని నిరసనకారులు చెబుతూ ఉన్నారు. ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రాంతం ఫ్లెమింగోలు, మధ్యధర సముద్రపు మాంక్ సీల్స్, సముద్ర తాబేళ్లు వంటి అరుదైన జీవజాతులకు ఆవాసంగా ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంతం. ఇక ఈ ప్రాజెక్టు చేపడితే పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణ సంస్థలు, పక్షి సంరక్షక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత లేకపోవటం, రక్షిత ప్రాంతాల హోదాలో మార్పులు చేయటం, స్థానిక ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవటం వంటి అంశాలు కూడా ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. నిరసనల్లో పాల్గొన్న ప్రజలు అల్బేనియా ఈజ్ నాట్ ఫర్ సేల్, ఐ డోంట్ వాంట్ అల్బేనియా లైక్ దుబాయ్ వంటి నినాదాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఫ్లెమింగో పక్షుల నివాస ప్రాంతం ప్రమాదంలో పడుతోందన్న కారణంగా ఈ ఉద్యమాన్ని కొందరు ఫ్లెమింగ్ రెవల్యూషన్ గా పిలుస్తున్నారు. ఇది అల్బేనియాలో ఇటీవలి జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా మారింది. మరోవైపు అల్బేనియా ప్రధానమంత్రి మాత్రం ఈ ప్రాజెక్టును సమర్థిస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నత స్థాయి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది కీలకమని ఆయన చెబుతున్నారు. అయితే ఈ ఉద్యమం కేవలం పర్యావరణ అంశాలకే పరిమితం కాకుండా అవినీతి, భూ వివాదాలు, రాజకీయ ప్రభావాలు, అధికార వర్గాలపై ప్రజల అసంతృప్తికి ప్రతీకగా మారుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.